రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి పల్లె ప్రవీణ్ రెడ్డి జాయిన్ అయ్యారు. ప్రవీణ్ రెడ్డి నమస్కారం అండి. కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్ష అయినటువంటి నిరుద్యోగ సమస్య. మరి ఈరోజు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది. మరి ఆ విద్యార్థులకు అనేక మంది గ్రూప్ 1లో 1:100 పిలవాలని ప్రిన్స్ పిలవాలని చెప్పి అనేక మంది ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి వారితో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి. ఫస్ట్ అందులో సాధ్యాలను మొట్టమొదట మంత్రి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రానికి. మరి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అంటున్నాడు. ఇప్పటికైనా సరే స్పందించి వారి యొక్క సమస్య ఏంది, పోస్ట్ పోన్ చేస్తే ఏం లాభం, పోస్ట్ పోన్ చేయకపోతే ఏం లాభం అని చేయాలి. ఇంకా కూడా కాలయాపన చేసి హాల్ టికెట్లు వచ్చి ఇంకా టైం టేబుల్ ప్రకటించారు. మరి ప్రకటించినాక కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా పోస్ట్ పోన్మెంట్ జరిగినాయి. ఎందుకంటే టెట్ రిజల్ట్ వచ్చి కూడా మననే వచ్చింది. దీనికి టెట్ చాలా మంది ప్రిపేర్ అయి ఉంటారు. ఆ ప్రిపేర్ అయిన సందర్భంలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ నోటిఫికేషన్ వెయిట్ చేయాలంటే కొంత కష్టమే. ఎందుకంటే భారంతో కూడుకుంది. అనేక మంది విద్యార్థులు అనేక ప్రైవేట్ హాస్టల్లో ఇంతకుముందు గతంలో మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండుకుంటూ చదువుకున్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఉండుకుంటూ చదువుకుంటున్నారు. మరి వారందరికీ కూడా సమన్యాయం జరగాలంటే, వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే వారికి పోస్ట్ పోన్ జరిగితే వారు తృప్తి పడతారు. కానీ పోలీసుల రూపంలో ధర్నా చేసిన మేము అరెస్ట్ చేస్తాం, లోపడేస్తాం, అట్లా చేస్తామంటే ఇవన్నీ కావండి. మీరు ఎంత అనగదొక్కబడితే అంత పైకి లేస్తుంది. తెలంగాణ ఉద్యమం లాగానే ఇది అవపడుతుంది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య మీదనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలనలోకి వచ్చింది, కాంగ్రెస్ పాలన. వీరు కూడా ఇప్పుడు నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరకపోతే దిలీప్ కుమార్ గారు తెలుసు, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరకపోతే గతంలో ఏం జరిగిందో, గత 69 మూమెంట్ లో తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఏం జరిగిందో మనకు తెలుసు, మనం కళ్ళారా చూసాం. కాకపోతే విద్యార్థులు కూడా చదువుకొని తన యొక్క ఉద్యోగ స్వభావం దిలీప్ కుమార్ గారు చెప్పారు, ప్రభుత్వం నుంచి 10 లక్షల సహాయము వారికి ఇవ్వాలి. ఏ రూల్ ఇంతకుముందు గతంలో ఇలాంటి సందర్భాల్లో ఉద్యమకారులకు కావచ్చు అనేక రంగం మీరు ఉద్యమకారులకు ఇల్లు ఇస్తామన్నారు, ఉద్యమకారులకు ఇస్తామన్నారు. ఇంతవరకు పిహెచ్డి చదువుకున్న స్టూడెంట్ కు ₹1,50,000 ఇస్తామన్నారు, పారితోషికం ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వానికి ఇంత పారితోషికాలు ఇస్తారు. కానీ మేము ఆ పారితోషికాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రస్తుత సమస్య ఏంటంటే నిరుద్యోగులు. ప్రవీణ్ రెడ్డి గారు, నిరుద్యోగులని వెనక నుంచి నడిపించేది మీరే అని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులకు వెనక నుంచి అంటే వారికి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వారికి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిపక్షంగా మనం వారి ప్రజల యొక్క సమస్యను వారి యొక్క కోరికను నెరవేర్చే విధంగా మనం వారికి మద్దతు ఇవ్వాలి. కానీ మేము ప్రత్యక్ష పోరాటానికి ఎక్కడ దిగలేదు. అక్కడక్కడ మా విద్యార్థి సంఘాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మీరు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదని ఆరోపణ వస్తుంది, ఏం చెప్తారు? ఎందుకు లేదంటే నోటిఫికేషన్ లేచిన మాట నిజమే, కాకపోతే అందులో పేపర్ లీక్ అయిన మాట కూడా నిజమే. ఆ లీకేజ్ సమస్య ద్వారా ఈ రోజు ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం. మనం ఆ రోజు బాధ్యులను చైర్మన్ ఆ రోజు తొలగించి ఉంటుంటే ఈ రోజు సమస్య ఇంత పెద్ద సమస్య కాకపోతే కూడా ఇక్కడ నేను నిరుద్యోగులు అంటున్నటువంటి విషయం ఇంకోటి ఏంటంటే, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సరిగ్గా వీటన్నిటిని నిర్వహించలేకపోయింది. చాలా రైట్ 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 ప్రవీణ్ రెడ్డి గారు చెప్పండి. ఈ రోజు నిజమే, మేము వారు చెప్పే వాళ్ళ వాదన కూడా మేము ఏకీపిస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మరి నిరుద్యోగుల ద్వారా మేము గద్దెదిగిన మాట కూడా నిజమే. ఇప్పుడు ఆ సమస్యను మేము స్పష్టంగా అర్థం చేసుకోకపోవడం ద్వారానో, లేకపోతే ఆ రోజు జరిగిన లీకేజ్ వ్యవస్థకు బాధ్యులను చైర్మన్ గారిని తొలగించుకుంటే ఈ సమస్య తొలిపోయేది. కొత్త నూతన నోటిఫికేషన్ లేచి ఉంటే ఆ రోజు భావ్యంగా మంచిగానే ఉంటుంది. కానీ నాకు ప్రశ్న దిలీప్ కుమార్ గారు ఇప్పటికి కూడా ఇంకా కూడా స్పందించని పక్షంలో మరి ఏం చేయాలి? మరి రోడ్లు ఎక్కాలనా, మళ్ళా తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేయాలా అని కూడా నేను దిలీప్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాను.